హలో దోస్తులు, ఈ సండే స్పెషల్ ఏంటంటే చేపల పులుసు చాలా బాగా వచ్చింది. ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే చెరువులోని చేపలనమాట. అందుకే ఇంత టేస్టీగా ఉన్నాయి. సో ఈజీగా సింపుల్గా ఇంత టేస్టీ అయిన చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం. అది రండి, మస్తుగా ఉందిగా మన వంట ఛానల్. ఇంకా లేట్ చేయకుండా చేపల పులుసు కాబట్టి వెడల్పాటి పాత్ర అయితే పెట్టేసుకుంటున్నాను. ఇందులో 6 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు వేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ 7 ఉల్లిపాయలను తీసుకున్నాను. వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ కాగుతున్న ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. సో కొంచెం దూరగా వేగించుకోవాలి. ఆలోపు నేను ఇక్కడ 3 టమాటాలని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాం. ఈ టమాటా పేస్ట్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసి చక్కగా వేగించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. చక్కగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయేదాకా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇక్కడ వీటిని చక్కగా వేగనివ్వాలి. సో ఈలోపు ఏం చేస్తున్నానంటే, మనం తెచ్చుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేప ముక్కలకైతే లైట్గా సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసి చక్కగా కలుపుతున్నాను. మనం ఈ ఉల్లిపాయలలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము. అదేవిధంగా మనం ఇందులోకి కొంచెము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెము నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. చక్కగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. సో ఇప్పుడు దీన్నైతే మంచిగా దగ్గరికి అవ్వనిద్దాము. ఆ లోపు నేనేంటంటే, చేపల పులుసు అంటే ఇంకా చింతపండు లేకపోతే ఎలా చెప్పండి. సో చింతపండుని ఇక్కడ నేను నానబెట్టుకుంటున్నాను. నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, ఆ సైజు అంతా చింతపండుని తీసుకొని చక్కగా నీళ్ళలో నానబెట్టేసి, సో ఆ రసాన్ని తీసి ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ రాస్మెల్లిపోయింది కదా, సో దాంట్లో వేసేసేయాలన్నమాట. వేసేసి ఒక 10 మినిట్స్ పాటు కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే, మనం ఇక్కడ మరుగుతూ ఉంటుందన్నమాట చింతపండు రసం. ఆలోపు మనం ఇక్కడ చేప ముక్కలకి మంచిగా దట్టంగా పట్టించుకున్నాం కదా కారం, పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్. ఆ ముక్కల్ని ఇప్పుడు చింతపండు రసంలో, అంటే మరుగుతున్న చింతపండు రసంలో ఒక్కొక్క ముక్క నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. సో ఇంకొంచెం సేపు అలా మనం మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ మీద వీటిని కుక్ చేసుకోవాలి. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే, మనము దీంట్లోకి అయితే గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ చిల్లీని మధ్యలో కట్ చేసేసుకొని మనం ఇక్కడ చేప ముక్కలు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ గ్రీన్ చిల్లీస్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని 15 నిమిషాల పాటు అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ లోపు మనం ఏంటంటే, ఇక్కడ కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొంచెం కొత్తిమీరతోని మనం దీనిపైన జల్లుకోవచ్చు. ఇంకొక జల్లుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి మీడియం ఫ్లేమ్ని యూజ్ చేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత ఇంకా ముక్క అనేది ప్రాపర్గా కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో సూపర్ ఉంది అంటారు. మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. మస్తుగా ఉంది మన వంట ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్. బై బాయ్.